నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో మాల ధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జనవరి 13వ తేదీ తిరువాభరణాల మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నట్లు ఆలయ సేవకులు ప్రసాద్ తెలిపారు. 13వ తేదీ స్వామివారి తిరునాభరణాలకు అభిషేకాలు, 14వ తేదీ ఉదయం 9 గంటల నుండి స్వామివారి తిరువాభరణాలు ఊరేగింపుగా కేరళ వాయిద్యాలతో, భక్తి గీతాలతో అంగరంగ వైభవంగా పురవీధుల్లో ఊరేగింపు, సాయంత్రం 6:30 గంటలకు స్వామివారి అలంకరణ, అనంతరం జ్యోతి దర్శనం ఉంటుందని తెలిపారు. భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమాలు ఆలయ అధ్యక్షులు బచ్చు వెంకట సత్యనారాయణ, కార్యదర్శి గంధం వెంకట సూర్యనారాయణ, కోశాధికారి మైలవరపు ధనుంజయ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కంటిలోకి సహకరించిన దాత మట్ల లింగారెడ్డి గారు, గౌతమి గారు, అలాగే ప్రతి పూజా కార్యక్రమాలు సత్రంపల్లి రోడ్లో వెలిసినటువంటి శ్రీ 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 అయ్యప్ప స్వామివారి దేవస్థానం నందు తిరువాభరణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుటకు దైవాజ్ఞ అయినది. 13వ తారీఖు స్వామివారి తిరువాభరణాలకి నవవిధ అభిషేకాలు, 14వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి స్వామివారి తిరువాభరణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. దీంట్లో కేరళ వాద్యాలు, కనక తప్పెట్లతోటి, విచిత్ర వేషధారంతో అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. అలాగే సాయంత్రం 6:30కి తిరువాభరణ అలంకరణ, జ్యోతి దర్శనం, మహాపడిపూజ కార్యక్రమం, భజన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది ప్రజలు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం, సత్తెనపల్లి రోడ్, నరసరావుపేట. చైర్మన్ ప్రవళిక సత్యం గారు, సెక్రటరీ గంధం వెంకట సూర్యనారాయణ గారు, కోశాధికారి మైలవరపు ధనంజయ గారు మరియు దేవస్థాన కమిటీ సభ్యుల సహకారాలతోటి, ముఖ్యంగా భక్తుల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి. స్వామియే శరణమయ్యప్ప.